నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనే మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే సూర్య గాది కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ అయితే బై తెలుగులైనా సో చాలా నచ్చింది, బాగా అనిపించింది. కానీ అక్కడక్కడ కొన్ని ఆబ్వియస్గా బై ఫస్ట్ సాంగ్ కాబట్టి కొంచెం రిపీటేటివ్ ఉంది. మనం మూవీలో చూసినాక ఆ సినారియోకి ఎందుకు వాడారు ఏందనేసి అయితే పోయి తెలుస్తుంది. కానీ ఓవరాల్గా పర్లేదు పోయి జర ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సెటప్ కానీ లుక్ కానీ కొన్ని సీన్స్ దీంట్లో యాడ్ చేసారు ఈ సాంగ్లో, బాగుంది, పర్లేదు, ఎంజాయబుల్ సాంగ్ అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే శివం బజే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది బై. అండ్ అఫీషియల్గా ఈ మూవీ వచ్చేసరికి అయితే 1 ఆగస్ట్న థియేటర్లోకి వస్తుందని చెప్పి ట్రైలర్లో కూడా కన్ఫర్మేషన్స్ అయితే అయినాయి. సో మూవీ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ అశ్విన్ బాబుది అయితే మూవీ అయితే వస్తుంది అనుకోవచ్చు కదా. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం, అయితే బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ దీనికి సంబంధించి రివ్యూ కూడా తీసుకొస్తాను, వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెబల్ మూన్ ఏదైతే మనం నెట్ఫ్లిక్స్లో వచ్చిందో ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ కట్ ఏదైతే ఉందో అఫీషియల్గా అది రెబల్ మూన్కి సంబంధించి డైరెక్టర్ కట్ అవుతుందో ఇది రెడ్ బ్యాండ్ ట్రైలర్ అయితే తీసుకొచ్చిరన్నమాట అవి. సో ఇక్కడ ఆగస్ట్ 2కి వీళ్ళు రిలీజ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తుంది. తర్వాత ఓటీటీ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం ఆహార ఇవాళ 24 జూలై రోజున రాజు యాదవ్ అనే మూవీ అయితే ప్రీమియర్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇట్లా థియేటర్లో ఈ మూవీ చూడకపోతే ఇట్లా మీరు చెక్ చేయమనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే ఇదే వీక్ ఎల్లుండి అనుకోవచ్చు, జూలై 26 సాటర్డే రోజున భరతనాట్యం అనే మూవీ కూడా ఆహాలో వస్తుంది. ఇది ఒక అప్డేట్స్ అనుకోవచ్చు, ఓటీటీలో అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది యానిమీకి సంబంధించిన న్యూస్ అనుకోవచ్చు. సో యానిమీ ఫ్యాన్స్ అండ్ టీఎంఎన్టీ ఫ్యాన్స్, టీఎంఎన్టీ ఏంటంటే టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ అనమాట, టీఎంఎన్టీ అనేసి అంటాము. సో వీళ్ళైతే క్రాస్ ఓవర్ అవుతుంది అనమాట అవి. సో ఎఫికల్గానే కామిక్స్ కవర్ పేజ్ అయితే బయటపడ్డది. దీని ప్రకారం చూసుకుంటే ఇట్లా అయితే November 30 కల్లా మనకి అప్డేట్ వస్తాయనేసి అయితే అంటారు. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ రిలీజ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో పోస్టర్ అయితే ఒక పోస్టర్ అయితే వచ్చింది, ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ ఆర్ట్ కూడా ఉందన్నమాట. సో కొంతమంది ఫ్యాన్ ఆర్ట్స్ ఉన్నాయి, కానీ ఒక పోస్టర్ అయితే ఉంది. దీంట్లో నింజాస్తో పాటు కిడ్ నరుటో ఉచుమాకి కూడా ఉన్నాడు అనమాట అవి. సో మేబీ డిఫరెంట్ టైమ్ లైన్ లాగా కూడా మన వాళ్ళు తీసుకురావచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్, వీడియో నచ్చింది మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.